రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ విత్ ఆర్జే శ్యామిలి. శ్యామిలి వచ్చేసింది ఒక పిట్ట కథతో. ఒక ఏనుగు ఒంటరిగా ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో అని ఆశగా తిరుగుతూ ఉండేది. కోతుల గుంపును చూసి, మీరు నాతో స్నేహం చేస్తారా అని అడిగింది. కోతులు, అబ్బో నువ్వెంత పెద్దగా ఉన్నావో, మాలాగా కొమ్ములు పట్టుకుని ఉయ్యాలు జంపాలో ఊగగలవా, అందుకే మనకి స్నేహం కుదరదు అన్నాయి. ఆ ఏనుగుకి కుందేలు కనిపించింది. హాయ్ కుందేలు, నాతో స్నేహం చేస్తావా అని ఆశగా అడిగింది. నువ్వింత పెద్దగా ఉన్నావు, నాలాగా చిన్న బొరియలో కన్నాల్లో దూరగలవా, మన స్నేహం ఎలా కుదురుతుంది అంది. ఆ తర్వాత ఏనుగు ఒక కప్పని కలిసింది. దాన్ని కూడా స్నేహం కోసం అడిగింది. నువ్వింత పెద్దగా ఉన్నావు, నాలాగా గెంతలేవు, నీతో స్నేహం కుదరదు అని చెప్పింది. దానిలో నక్క కనిపిస్తే దానిని కూడా అది అలానే అడిగింది. ఈలోగా అడవిలో జంతువులన్నీ చెల్లాచెదురుగా పరిగెడుతున్నాయి. ఏమైంది, అంత భయంగా పారిపోతున్నారు అని ఒక ఎలుగుబంటిని అడిగింది. అయ్యో, పులి జంతువుల్ని వేటాడుతుంది అని చెప్పి పారిపోయాయి. ఏనుగు ధైర్యంగా తన స్నేహితులందరినీ కాపాడాలని అనుకుంది. పులికి ఎదురుగా నిలబడి దయచేసి నా స్నేహితులని చంపకండి అంది. నీ పన్ను చూసుకో, నీకెందుకు వాళ్ళగోలా అంది పులి. తన మాట విన్నట్లే లేదని ఏనుగు పులిని గట్టిగా కొట్టి బెదరకొట్టింది. పులి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది. ఈ విషయం తెలుసుకున్న జంతువులని చాలా సంతోషించాయి. నీ ఆకారం సరైనది, ఇప్పటినుంచి నువ్వు మా అందరి స్నేహితుడివి అని ఎంతో మెచ్చుకున్నాయి. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్నేహం చేయడానికి మనలానే ఉండాలి, మన అంత రేంజ్లోనే ఉండాలి, మన ఏజ్లోనే ఉండాలి, మనలానే ఆలోచించాలి అనడానికి ఏం లేవు. స్నేహం ఎవరితో అయినా చేయొచ్చు, మనకన్నా 20 ఏళ్ళ పెద్దవాళ్ళతో అయినా చేయొచ్చు, మనకన్నా 30 ఏళ్ళ చిన్నవాళ్ళతో అయినా చేయొచ్చు. స్నేహానికి రెస్ట్రిక్షన్స్ లేవు, రూపం లేదు, ఆకారం లేదు. స్నేహం స్నేహమే. సో మీరు కూడా ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు వాళ్ళ రేంజ్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ ఏ కలర్, ఇవన్నీ కాదు చూడాల్సింది. వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా, మన కష్టాల్లో తోడొస్తారా లేదా, ఈ విషయాలు మాత్రమే చూసుకుంటే చాలు. వాళ్ళతో హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఇది ఈరోజు పిట్ట కథ. ఒక కాలేజ్లో 4 ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళకి చదువు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడు చూసుకున్నా లాస్ట్ బెంచ్లో కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు. కానీ చదువు అస్సలు చదివేవారే కాదు. సరిగ్గా ఎగ్జామ్స్ ముందు రోజు రాత్రి పార్టీకెళ్ళి మర్నాడు ఎగ్జామ్స్ రాయకుండా కాలేజ్ హెడ్ దగ్గరికి వెళ్తారు. నిన్న రాత్రి ఒక పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తుంటే కార్ టైర్ పంచర్ అయింది. దానిని తీసుకుంటూ వచ్చేసరికి బాగా అలసిపోయాం, ఇప్పుడు పరీక్ష రాసే ఓపిక లేదు అని కల్పించి ఒక మంచి కథని అల్లేస్తారు. కాలేజ్ పెద్ద, సరే పరీక్ష వచ్చే వారం రాయమని చెప్తాడు. వీళ్ళ 4 మోసం కబుర్లతో ఆయనని బోల్తా కొట్టించామనుకుని తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అంతే కదా, ఎప్పుడైనా మన అల్లిన స్టోరీ ఎవరైనా నమ్మేస్తే, అర్రే వీడు భలే నమ్మేశాడు కదా, ఇదే నిజం అనుకొని అని నవ్వుకుంటాం. అలానే ఈ 4 ఫ్రెండ్స్ కూడా ఒకరు చేయి పట్టుకొని, అరే మన హెడ్ని భలే ఫూల్ చేసాం ఈరోజు అనుకుంటూ నవ్వుకుంటూ ఒకరికొకరు చేయి పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు. తర్వాత వారం పరీక్షకి సిద్ధమై వచ్చారు. వాళ్ళ 4 విడివిడి క్లాస్లో కూర్చోమని వాళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. అందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి 100 మార్క్స్కి. నీ పేరు, ఏ టైర్ పంక్చర్ అయింది. మొదటి వ్యక్తి, నా పేరు మహేష్, పంక్చర్ అయింది బ్యాక్ సైడ్ సెకండ్ టైర్ అని చెప్తాడు. ఇంకొక స్నేహితుడు, నా పేరు సురేష్, టైర్ పంక్చర్ అయింది మొదటిది అని చెప్తాడు. ఇంకొక స్నేహితుడు, నా పేరు అర్జున్, టైర్ పంక్చర్ అయింది లెఫ్ట్ సైడ్ రెండవది అని రాస్తాడు. 4వ స్నేహితుడు అర్జున్, టైర్ పంక్చర్ అయింది వెనక ఎడమ టైరు అని. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ రాసి ఇస్తారు. అప్పుడు వెంటనే ఆ కాలేజ్ హెడ్ వచ్చి, మీరు చెప్పిన కథ ఇదేనా, కథ చెప్పినప్పుడేనా మీరు సరిగ్గా అనుకుని ఉండుంటే ఆ కథ కరెక్ట్గా అయ్యేది కదా, మీరు అనుకునేటప్పుడు జస్ట్ లైన్ మాత్రమే చెప్పుకున్నారు, కానీ అంత డీప్ కూడా వెళ్ళలేకపోయారు. వాళ్ళు ఏమనుకున్నారు అంటే కాలేజ్ హెడ్డే కదా నమ్మేసి ఉంటాడులే అని. కానీ తెలిసిన విషయం ఏంటి,
ఆయన వీళ్ళకన్నా తెలివైన వాళ్ళు. హెడ్ ఊరికే అయిపోరు కదా. మనం ఒక మాట చెప్తే వాళ్ళకి 100 మాటలు మనం చెప్పేవన్నీ ఎప్పుడో చెప్పి 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 వచ్చిన వాళ్ళే. మరి వాళ్ళ కబుర్లే మనం వాళ్ళకి చెప్తే ఎలా చెప్పండి? వాళ్ళు ఈజీగా కనుక్కుంటారు. అందుకే తెలివిగా వాళ్ళ పేరు టైర్ పంక్చర్ అయింది, ఏ టైరు అని అడిగారు. ఇక్కడ ఏమనుకున్నావు? పెళ్ళికెళ్ళాం, టైర్ పంక్చర్ అయిపోయింది, ఈ స్టోరీ మాత్రమే అనుకున్నాం. కానీ నిజంగా జరిగితే ఏ టైర్ పంక్చర్ అయింది అన్నది కరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు. కానీ ఇది కథ కదా. ఏ టైర్ అని ఒకరికొకరు ఎప్పుడూ అనుకోలేదు. మరి ఏ టైర్ అని ఏం చెప్తారు? అందుకే ఒక్కొక్క స్నేహితుడు ఒక్కొక్క డిఫరెంట్ ఆన్సర్ రాశాడు. ఇలా కాలేజ్ హెడ్కి దొరికిపోయారు. మనమే తెలివైన వాళ్ళు అనుకుంటే మనని మించి చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. అందుకనే ఎప్పుడైనా సరే ఇలాంటి దొంగ కథలు మనం చెప్పకూడదు. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేదు అని చెప్పి సార్ దగ్గర టైం తీసుకొని నెక్స్ట్ వీక్ రాసుంటే అయిపోయేది కదా. కానీ ఇలాంటి పనులు చేస్తేనే ఈజీగా మనం దొరికిపోతాం. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మనమే తెలివైన వాళ్ళం అని అనుకోకూడదు. ఎందుకంటే మనకన్నా తెలివైన వాళ్ళు చాలామంది ఉంటారు. అర్థమవుతుందా? సో ఈ కథలో నీతి ఏంటి అంటే ఇదే. నీకు నువ్వే చాలా తెలివైన వాడివి అని అనుకోవచ్చు, కానీ నిన్ను మించిన వాళ్ళు కూడా ఉంటారు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎప్పుడు మనకి మనమే తోపు అని అనేసుకున్నాం అనుకోండి, ఇలాగే దొరికిపోతాం అనమాట. మీరు కూడా ఎప్పుడైనా సరే స్కూల్లో ఇలాంటి కథలు చెప్పకండి, ఈజీగా దొరికిపోతారు. అర్థమవుతుందా? ఇది ఈ రోజు పిట్ట కథ. రేడియో సిటీ పాడ్కాస్ట్.